ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈ వీడియోలో మనం తిరుప్పావై 6వ పాసురాన్ని చక్కగా గేయంలాగా పాడుకుందాం. తర్వాత దీని యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. ముందుగా ఈ పాసురాన్ని పాడుకుందాము. புள்ளும் ஷளம்பின் காண் பொள்ளரையின் கோயிலில் புள்ளும் ஷிளம்பின காண் பொள்ளரையின் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ, வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ, பிள்ளாய் எழுந்திராய் பேயிமுலை நஞ்சுண்டு, பிள்ளாய் எழுந்திராய் பேயிமுலை நஞ்சுண்டு, కళ్ళచ్చగడం కలక్కళియ కాలోచి, కళ్ళచ్చగడం కలక్కళియ కాలోచి, வெள்ளத்தரவில் துயில் அமரந்து வித்தினை, வெள்ளத்தரவில் துயில் அமரந்து வித்தினை, உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும், உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும், மெல்ல எழுந்து அரியன்ற பேரரவம், மெல்ல எழுந்து அரியன்ற பேரரவம், உள்ளம் புகுந்து குளிரந்து எலோரெம்பாவாய், உள்ளம் புகுந்து குளிரந்து எலோரெம்பாவாய், புள்ளம் ஷிளம்பின காண் பொள்ளரையன் கோயிலில், புள்ளும் ஷிளம்பின காண் பொள்ளரைయన్ కోయిలిల్. ఇక్కడ మన ఆండాళ్ళమ్మ ఈ 6వ పాసురం దగ్గర నుండి ఏం చేస్తుందంటే, గోపికలు అందరూ కూడా ఈ వ్రతంలో పాల్గొనడానికి ఇంకా రాలేదన్నమాట. అంటే ఇంకా నిద్ర నుండి కూడా మేలుకోలేదన్నమాట వీళ్ళు. అందుకని వీరంతా లేచిన వారంతా కూడా ఏం చేస్తున్నారంటే, ఒక్కొక్క గోపిక ఇంటికి వెళ్ళి వాళ్ళని నిద్ర లేపుతూ ఉన్నారనమాట. 6వ పాసురం దగ్గర నుండి 15వ పాసురం వరకు రోజుకి ఒక పాసురంలో ఒక్కొక్క గోపికని నిద్ర లేపడం మనకి దీంట్లో ఉందన్నమాట. ఇప్పుడు ఈ పాసురానికి మనం తెలుగులో కూడా అర్థం తెలుసుకుందాం. పుళ్ళుం ఇళశింబన్ కాన్ అంటే, పుళ్ళుం అంటే పక్షులు అనమాట. ఈ పక్షులు ఏం చేస్తున్నాయి అంటే, ఉదయాన్నే వీళ్ళందరూ కూడా వేకువజామునే లేచి మార్గళి స్నానం చేద్దామని చెప్పి బయలుదేరారనమాట, స్నానం చేసి వ్రతం చేయడానికి. అయితే వేకువజామునే మనకి తెల్లవారగానే తెల్లవారింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, పక్షుల యొక్క కిలకిల రావాలన్నమాట. వాటి యొక్క అరుపులతోటి తెల్లవారింది, కోడి కూతతోటి తెల్లవారింది అని మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఈ పక్షులన్నీ కూడా తెల్లవారుజాము అయిపోయింది, తెల్లవారిపోతుంది, మసక చీకట్లో ఈ పక్షులన్నీ కూడా కిలకిల రావాలు చేస్తూ ఉన్నాయన్నమాట. ఆ గొంతులు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే పక్షులకి రాజు ఎవరు అంటే గరుక్మంతుడు అనమాట. గరుక్మంతుడిని పక్షిరాజు అని కూడా అంటారు అనమాట. మరి ఆ గరుక్మంతుడి యొక్క యజమాని ఎవరు అంటే విష్ణుమూర్తి, నారాయణుడు అనమాట. నారాయణుని యొక్క వాహనం ఏంటి? విష్ణుమూర్తి వాహనం అంటే గరుక్మంతుడు అనమాట. ఈ గరుక్మంతుడికి యజమాని అయినటువంటి విష్ణువు ఉన్నటువంటి ఆ దేవాలయంలో శంఖము యొక్క నాదం వినిపిస్తూ ఉందంట. పెద్దగా శంఖాన్ని ఊత్తూ ఉన్నారట. ఓ చిన్నదానా, ఓ పిల్లాయ్, నువ్వు ఆ గొంతులు వినలేదా? నీకు ఆ సౌండ్స్ వినిపించలేదా? పక్షుల యొక్క కిలకిల రావాలి కానీ, ఈ గుడిలో శంఖం యొక్క పెద్దదైనటువంటి ఆ ధ్వని కానీ నీకు వినబడలేదా? నువ్వు ఇంకా నిద్ర లేవలేదేంటి అని చెప్పేసి మన గోపికలు, తర్వాత ఆండాళ్ళ తల్లి నిద్రిస్తున్నటువంటి ఆ గోపికని అడుగుతూ ఉన్నారట. మరి వీళ్ళు ఇంకా నిద్ర మేలుకుంటానికి ఇంకా ఏమేమి తోడ్పడ్డాయంటే, శ్రీకృష్ణుడు బాల్యంలోనే అనేక మంది రాక్షసుల్ని చంపారనమాట. ఆ రాక్షసుల్లో పోతన ఒకటి. పోతన ఏం చేసింది అంటే తన స్తనాలకి విషాన్ని పోసుకొని ఆ బాలుడైనటువంటి చిన్నారి కృష్ణుడికి
విషముతో కూడినటువంటి పాలను ఇవ్వాలి అని చెప్పి చంపాలని చూస్తుందన్నమాట. ఆ విషాన్ని కూడా భుజించినటువంటి కన్నయ్య శ్రీకృష్ణుడిని ఇంకా ఏం చేశాడంటే ఇంకొక రాక్షసుడు వచ్చాడు. అతను ఎవరంటే శకటాసురుడు. శకటాసురుడు అంటే బండి అనమాట. బండి రూపం దాల్చి వచ్చినటువంటి రాక్షసుడు అనమాట. ఆ రాక్షసుని ఏం చేశాడు, మన బాలుడైనటువంటి కన్నయ్య కాలుతోటి ఆ బండిని ఒక్క తన్ను తనగానే అవన్నీ కూడా ముక్కలు ముక్కలు పార్ట్స్ అయిపోయినాయి అన్నమాట. అవన్నీ తలుచుకుంటూ ఇంకా ఇవన్నీ పనులు చేసి శేషపాన్పుపై శయనిస్తూ ఉన్నాడంట. ఎవరు అంటే ఆ జగత్కారణమైనటువంటి ఆ విష్ణుమూర్తి అనమాట. ఈ సృష్టికి అందరికీ ఆధారభూతమైనటువంటి ఆ విష్ణుమూర్తి అనమాట. ఆయన్ని మనసులో తలుచుకుంటూ మననం చేసుకుంటూ ఎవరెవరు ఉన్నారంట, యోగులు, మునులు, వీళ్ళందరూ కూడా నిద్రలేచి ఏం చేస్తున్నారంట, హరి 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 అని పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారంట. ఆ కేకలు కూడా, ఆ ధ్వని కూడా మన ఈ గోపికల్ని నిద్ర లేపిందంట. మరి ఇన్ని ధ్వనులున్నా కూడా నువ్వు ఇంకా నిద్ర లేవలేదేంటి, లే ఓ పిల్ల అని చెప్పేసి ఆండాళ్ళు తర్వాత వచ్చినటువంటి చెలికత్తులు నిద్రిస్తున్నటువంటి ఆ గోపికని నిద్రలేస్తూ ఉన్నారన్నమాట. మరి ఎందుకు వీళ్ళు నిద్రించే వాళ్ళని కూడా లేపుతున్నారు, లేచిన వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళొచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ ఉద్దేశం, దాంట్లో అంతర్నిహితమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా నలుగురితో కలిసి ఉండాలి అన్నమాట. మనకి సుఖం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు దాన్ని పంచుకుంటే అది 10 రెట్లు ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది అన్నమాట ఆ సంతోషం. అలాగే దుఃఖాన్ని, కష్టాన్ని మనం ఇతరులతో పంచుకున్నప్పుడు అది 10 రెట్లు ఆ బాధ అనేది తగ్గిస్తుంది అన్నమాట. ఇతరులతో చెప్పుకోవడం వలన మనస్సు తేలికయ్యి మనకి ఆ బాధ తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే అందరూ కూడా చక్కగా ఐకమత్యంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో అందరూ కలిసి చేస్తే దానికి శక్తి ఎక్కువ వస్తుందన్నమాట. దానివల్ల అక్కడ పాడి పంటలు కానీ ఆ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందన్నమాట. అందుకని వీళ్ళందరూ కూడా అందరినీ కలుపుకొని వెళ్ళాలి అనేటటువంటి యూనిటీ భావంతో నిద్రిస్తున్నటువంటి ఆ గోపికల్ని కూడా ఒక్కొక్కరిని నిద్ర లేపుతూ వాళ్ళతో కలుపుకొని వీళ్ళందరూ కూడా మార్గళి వ్రతం చేయడానికి వెళ్తూ ఉన్నారన్నమాట. దీన్ని బట్టి మనం కూడా ఐకమత్యంగా అందరూ కలిసి ఉండాలి అనేటటువంటిది మనకు అర్థమవుతూ ఉందన్నమాట. ఆండాళ్ తిరువడిగళై శరణం.